ప్రస్తుతం అయితే ఫ్లాప్ దిశగా ప్రయాణం అయితే అవుతుంది పెద్ద మూవీ. సో ఫ్లాప్ నుంచి బయటపడాలంటే 308 కోట్ల గ్రాస్ అయితే ఖచ్చితంగా రావాలి. సో ప్రస్తుతం ఎంత కలెక్ట్ చేసింది 3 days కలుపుకొని ప్రీమియర్స్ తో పాటు డే వైజ్ గా మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా దీని బిజినెస్ ఎంత జరిగింది, థియరటికల్ బిజినెస్ ఎంత జరిగింది, టార్గెట్ ఎంత ఉంది ఏంటి అనేది మనం కంప్లీట్ గా మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. మీరు మాత్రం మన వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక అవగాహన, ఒక ఐడియా వస్తుంది. సో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మన వీడియోకి హైప్ అనేది చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో తప్పకుండా హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పెద్ద మూవీ వచ్చి ఆల్మోస్ట్ 4 days, ఎందుకంటే ప్రీమియర్స్ తో పాటు 3 days అయిపోయింది. వాళ్ళ 4th day కాబట్టి 4 days అయింది. మనం ఈ మూవీ గురించి రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది ఏంటి, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, బాగుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. సినిమాలో మైనసెస్ ఏంటి, క్యారెక్టర్స్, ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ ఎఫెక్ట్ పడింది. దీంతో పాటుగా క్లైమాక్స్, మెయిన్ గా క్లైమాక్స్ అండ్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పి మూడ్ స్పోర్ట్స్ గేమ్ చేంజర్ లా ఉండడము అండ్ క్లైమాక్స్ అనేది దెబ్బ కొట్టింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పి మన దాంట్లో రివ్యూ ఉంది. మీరైతే మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో కూడా తీయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. దీంతో పాటుగా కాంట్రవర్సీ అయింది. అయితే ఎవరైతే రివ్యూర్స్ ఉంటారో సో మూవీ ఎలా ఉంది ఏంటని చెప్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, కాపీరైట్ స్ట్రైక్స్ వేయడము, సో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక చిన్న క్లిప్ లా ఫస్ట్ డే 1 కలెక్షన్, డే 2 కలెక్షన్స్ నెట్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం మన ఈ వీడియోలో నెట్ కలెక్షన్, గ్రాస్ కలెక్షన్, దాంతో పాటుగా షేర్ కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటనేది మనం మాట్లాడుకుందాము. సో మనము చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ వచ్చేసి మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉండే ప్రీమియర్స్. దీంతో పాటుగా డే 1 కూడా మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. దీని బిజినెస్ ఎంత జరిగిందంటే దాదాపు 500 కోట్ల గ్రాస్ థియరటికల్ బిజినెస్ అయితే జరగడం జరిగింది. సో ఇది కాకుండా మనకు శాటిలైట్ రైట్స్ ద్వారా అండ్ ఓటీటీ రైట్స్ ద్వారా దాదాపు మంచి అమౌంట్ 270 కోట్లు వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. ఓవరాల్ గా దగ్గర 650 నుంచి 670 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో నుంచి 500 కోట్లు, దాదాపు 480 కోట్ల నుంచి 500 కోట్లు మనకు గ్రాస్ వస్తేనే ఈ మూవీ హిట్లుగా మనం పరిగణించవచ్చు. సో ఫస్ట్ మనం లెక్కలు మిస్ కావద్దు, కరెక్ట్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డే 1 వచ్చేసి మనకు ప్రీమియర్స్ వచ్చేసి మనకు 18.5 crores ప్రీమియర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత డే 1 వచ్చేసి 51 crores రావడం జరిగింది. డే 2 వచ్చేసి 47% డిప్ అయి తగ్గి 26.90 crores రావడం జరిగింది. అండ్ డే 3 సో కాస్త దాదాపు ఒక 7% పెరిగి, ఎందుకంటే వీకెండ్ కూడా ఉండే కదా నిన్న సాటర్డే కాబట్టి, సో 28.85 crores రావడం అయితే జరిగింది. సో నిన్నటి మెయిన్ థర్డ్ డే కలెక్షన్స్ చూసుకుంటే హిందీలో వచ్చేసి 2,80,00,000, కన్నడలో చూసుకుంటే 17 లక్షలు, అండ్ మలయాళంలో చూసుకుంటే 3 లక్షలు, తమిళంలో చూసుకుంటే 25 లక్షలు, తెలుగులో చూసుకుంటే మేజర్ మార్కెట్ కాబట్టి 25.6 lakhs రావడం అయితే జరిగింది. ఓవరాల్ గా 28.85 crores డే 3 రావడం జరిగింది. ఒక మంచి స్ట్రాంగ్ హోల్డ్ గానే చెప్పొచ్చు. బట్ ఉన్నదంతా ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ చాలా పెద్దగా జరిగింది. సో 500 కోట్ల గ్రాస్ రాబట్టాలి అంటే చాలా కష్టం. ప్రస్తుతం వచ్చేసి 191 crores అయితే ఈ మూవీకి వచ్చిన గ్రాస్ గా మనకు తెలుస్తుంది. సో అఫీషియల్ గా మూవీ మేకర్స్ 230 crores అంటే దాదాపు ఒక 40 కోట్లు ఎక్కువేసుకొని చూపించడం అయితే జరిగింది. బట్ ఒరిజినల్ గా చూసుకుంటే 191 crores వరల్డ్ వైడ్ గా గ్రాస్ వచ్చింది. అందులో నుంచి ఇండియా నెట్ చూసుకుంటే మనకు 125 crores ఇండియాలో నెట్ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా ఇండియాలో గ్రాస్ వచ్చేసి 149 crores, అంటే మేజర్ గా మొత్తం తెలుగు స్టేట్స్ నుంచే వస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మనకు గ్రాస్ కూడా. సో నార్త్ బెల్ట్ కానివ్వండి, లేకుంటే సౌత్ లో సదరన్ లాంగ్వేజెస్ డిఫరెంట్ ఉన్నాయి మనకు, తమిళ్, కన్నడ, మలయాళం అలాంటి లాంగ్వేజెస్ లో మనకు ఎలాంటి కలెక్షన్స్ అయితే రాలేదు పెద్ద మూవీకి. అండ్ హిందీలో కూడా నామమాత్రపు కలెక్షన్స్ మాత్రమే. సో తెలుగులోనే మేజర్ గా కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయని చెప్పొచ్చు. సో 149 crores గ్రాస్ వచ్చింది. అండ్ ఓవర్సీస్ లో 42 crores గ్రాస్, అంటే నార్త్ అమెరికా అండ్ రిమైనింగ్ ప్రపంచ దేశాలలో 42 crores వరకు గ్రాస్ రావడం జరిగింది. అందులో నుంచి కూడా మనకు చూసుకున్నట్లయితే ఇండియాలో మన మెయిన్ ఏదైతే 125 crores నెట్ వచ్చిందని చెప్పాను కదా, సో 125 crores నెట్ నుంచి కూడా తెలుగు స్టేట్స్ నుంచి 118 crores నెట్ రావడం జరిగింది. షేర్ రూపంలో మనకు ప్రీమియర్స్ కలుపుకొని ఈ 3 రోజులకు 78 crores షేర్ అయితే రావడం జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 4 కోట్లు రావడం జరిగింది. అండ్ ఓవర్సీస్ కంప్లీట్ గా ఓవర్సీస్ 42 crores మనకు గ్రాస్ వచ్చిందిగా. అందులో నుంచి మనకు షేర్ చూసుకున్నట్లయితే మనకు దాదాపు 17 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూసుకుంటే
98 crores షేర్ వచ్చినట్లు మనకైతే తెలుస్తుంది. సో షేర్ రూపంలో మనకి అమౌంట్ హిట్ కావాలి అంటే దాదాపు 220 కోట్లు రావాలి. సో ప్రస్తుతం అయితే 98 crores కాబట్టి ఇంకా 122 కోట్లు ఈ మూవీ షేర్ రూపంలో వసూలు చేస్తేనే హిట్ అయితే అవుతుంది. లేకుంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మరొక ఫ్లాప్ గా ఈ మూవీ అయితే నిలవబోతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే యావరేజ్ గా మిక్స్డ్ టాక్స్ వచ్చాయి, యావరేజ్ టాక్ వచ్చింది. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కి ప్రతి ఒక్కరు అప్రిసియేషన్ అయితే చేస్తున్నారు. అయినప్పటికీ ఈ మూవీ ఒకవేళ ఫ్లాప్ అయితే దానికి రీజన్ ఒకటి బడ్జెట్, ఇంకొకటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఆ రేంజ్ లో జరిగింది కాబట్టి ఆ రేంజ్ లో కలెక్షన్స్ రావడం లేదని చెప్పి మెయిన్ గా ఇదైతే మనకు తెలుస్తుంది. సో 122 కోట్లు రావాలి. సో మనకు ఇవాళ ఒక్కరోజు దాదాపు థర్డ్ డే వచ్చేసి మనకు 28 crores వచ్చాయి కదా, 28-29 అరౌండ్. సో ఇప్పుడు ఈ ఫోర్త్ డే కూడా వీకెండ్ సండే కాబట్టి దాదాపు 30 కోట్లు అండ్ 32 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈ రోజు. బట్ అసలు పరీక్ష రేపటి నుంచే స్టార్ట్ అయితే అవుతుంది. సో రేపటి నుంచి కలెక్షన్స్ ఒకవేళ డాప్ అయితే మాత్రము ఫస్ట్ వీకెండ్ ఏదైతే వీక్ డేస్ ఉంటుందో చాలా కష్టం. ఈ ఫస్ట్ వీక్ డేస్ లో మనకు సరైన కలెక్షన్స్ రాకపోతే దాదాపు 80-90 కోట్లు, ఇవాళ ఒక 30 కోట్లు వచ్చినా 80-90 కోట్లు షేర్ రూపంలో చూసుకుంటే, అటు గ్రాస్ రూపంలో చూసుకుంటే దాదాపు 250 కోట్లు అది క్రాక్ చేయాలి లాంగ్ రన్ లో అంటే చాలా కష్టం. 250 కోట్లు అంటే, ఎందుకంటే ఏ మూవీ అయినా కూడా ఫస్ట్ వీకెండ్ లోపే మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, ఆ తర్వాత చూసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ చూద్దాం, మంచి జరగాలని చెప్పి కోరుకుందాం, హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాము. సో దీంతో పాటుగా మన ఈ వీడియోలో చాలా మంది మనకు నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం మూవీని డిగ్రేడ్ చేస్తున్నామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మన ఛానల్ ఎక్కడ మూవీ టీమ్ ని కానీ, డైరెక్టర్ ని కానీ, హీరోని కానీ ఎవరిని డిగ్రేడ్ చేయలేదు, వాళ్ళని అబ్యూస్ చేయలేదు. సో మనకి ఎలా అనిపించింది మూవీ అంటే, మూవీ బాగుందా బాలేదా ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మూవీ బాగుందని చెప్పాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో మిగతా మూవీస్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. వన్ మ్యాన్ షోలా రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ శివరాజ్ కుమార్ గారిది, జగపతి బాబు గారి క్యారెక్టర్స్ కూడా బాగున్నాయని చెప్పడం జరిగింది. మైనస్ ఏంటంటే బొమ్మన్ ఇరానీ ఓవర్ ఎలివేషన్స్ కొన్ని చోట్ల, దీంతో పాటుగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండ్ క్లైమాక్స్ లాస్ట్ 30-40 minutes కంప్లీట్ గా అసలు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్లు మనకైతే కనిపించింది అని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ. సో మెయిన్ గా ప్రతి ఒక్కరు చూడండి, నా ఒపీనియన్ ఇది సో అని చెప్పడం జరిగింది. దీనికి కూడా చాలా మంది నేను బాగాలేదని చెప్పానని చెప్పి అనుకుంటున్నారు. నేను బాగాలేదని చెప్పి ఎక్కడ చెప్పలేదు, ఇలా ఉంది, నాకు ఇలా అనిపించింది. నాకైతే ఒక యావరేజ్ మూవీలా కనిపించింది. స్పెషల్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పడం జరిగింది. యాక్టింగ్ కానివ్వండి, డాన్సెస్ కానివ్వండి. అండ్ కలెక్షన్ విషయానికి వస్తే కూడా 51 crores అనేది ఫస్ట్ డే నేను పోస్టర్ చేశాను కదా, అది ఇండియా వైడ్ గా వచ్చిన నెట్. సో మీరు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకున్నా అదే కనిపిస్తుంది. అండ్ రివ్యూర్స్ కి ఇలా అరికట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు అదే చెప్పారు. ఏదైతే మీకు బాగుందని చెప్పి మీకు అప్రిసియేషన్ ఇచ్చినప్పుడు, మీరు తీసుకువెళ్ళినప్పుడు, బాగాలేదని చెప్పినప్పుడు కూడా ఆ పాయింట్ ఏదైనా ఉంటే దాని నుంచి ఓవర్కమ్ కావాలి. అలాంటి తప్పులు జరగకుండా మీరు తీయాలి. మేము చెప్తున్నాము మాకు ఎలాంటి అవగాహన లేదన్నప్పుడు, మీరు ఒక అవగాహన ఉంది, మీకు ఒక నాలెడ్జ్ ఉంది, మీరు ఒక మూవీ డైరెక్టర్స్, మూవీ ప్రొడ్యూసర్స్, మూవీ యాక్టర్స్, మీకు ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. ఇలాంటి చిన్న సిల్లీ మిస్టేక్స్ చేయొద్దు. క్లైమాక్స్ చూస్తే నిజంగా నవ్వు వస్తుంది. నిజం చెప్పాలంటే ఆ రన్నింగ్ ఏంది, నిజంగా పడిపోవడం ఏంది, ఎప్పుడో 1990s లో తీసిన క్లైమాక్స్ ఎలా ఉంటాయో, కాళ్ళు ఇరిగిపోవడము, లేకుంటే కింద పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ ఉరకడము, అది ప్రాక్టికల్ గా కరెక్ట్ ఉండేటట్టు ఉండాలని చెప్పి నా ఒక ఒపీనియన్. ఈ వీడియోకి ఇంతే గాయస్. మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద మూవీ నిజంగానే హిట్ వెళ్తుందా, లేకుంటే యావరేజ్ అవుతుందా, లేకుంటే లాసెస్ లో మిగిలిపోతుందా? ఎందుకంటే బడ్జెట్, ప్రీ రిలీజ్ అంత బిజినెస్ ఎక్కువ జరిగింది కాబట్టి ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ చూసుకుంటే 230-240 crores అని చెప్పి మేకర్స్ అఫీషియల్ గా చెప్పుకున్నా, ఇంకొక 270 crores రావాలి. సో చూద్దాం, మరి హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం మనం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతో పాటుగా మీ యొక్క ఒపీనియన్స్ ని డెఫినెట్ గా తెలియచేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.